భారతదేశం వస్తువుల మీద 50% సుంకాలు వేసినటువంటి ట్రంప్ చైనా మీద 100% సుంకాలు వేశాడు. ఈ సుంకాలకు సంబంధించినటువంటి ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. చైనా ఇప్పుడు సుంకాలు వేద్దామంటే అమెరికా వెరైటీస్ అమెరికాకి తీసుకుపోతున్నారు. కాబట్టి మనం ఏం చేయగలం అనేటు. పోనీ అమెరికన్ వెరైటీస్ చైనాలో అమ్ముతారంటే ఎప్పటి నుంచినో చైనా వెరైటీసే అమెరికా వాటిని డిస్కరేజ్ చేశారు. ఓ 5% 6% ఉంటుంది. వాటి మీద వేసినా పెద్దగా ప్రయోజనం లేదు. కాబట్టి ఏం చేయాలా అన్నది ఆలోచిస్తుంది. బట్ భవిష్యత్తులో టారిఫ్లు వేయడానికి అయితే రెడీ అవుతుంది. ఈలోపు అమెరికాతో బ్యాక్గ్రౌండ్ డిబేట్స్ అయితే నడుస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరి అది సెట్ అయిపోతే వీళ్ళ ల్యాబిస్టులు వాళ్ళ ల్యాబిస్టులతో మాట్లాడి సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 100% టారిఫ్లు ఆపాలంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దని మేము కొంటామంటోంది చైనా. ఈ టైంలో చైనా ఏం చేసింది, అమెరికా వాళ్ళ షిప్స్ ఏవైతే చైనాలో లాంచ్ అవుతాయి, ప్రతిదీ కూడా సరుకులన్నీ అమెరికా వాళ్ళ కంపెనీలు అన్నీ కూడా చైనాలోనే ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జరిగి తీసుకుపోవాలి అంటే అమెరికాకే తీసుకుపోవాలి. ఆ అమెరికన్ షిప్పుల్లోనే వచ్చి తీసుకుపోతారు. ఆ అమెరికన్ షిప్పుల మీద అమెరికాకి పోయే ప్రతి షిప్ మీద భారీ పెనాల్టీలు వేసింది. బిలియన్ల కొద్ది డాలర్లు ఇప్పుడు పోర్టుల నుంచి వస్తుంది. టోటల్గా $500 బిలియన్ ఒక్క వారంలో టారిఫ్ల కింద వసూలు చేసేందుకు సిద్ధం చేసుకుంటుంది.